అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైటెక్ సిటీలోని మహిళా శక్తి బజార్లో థీమాటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మహిళలు తయారు చేసిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైటెక్ సిటీ శిల్పారామం పక్కన ఉన్న మహిళా శక్తి బజార్లో థీమాటిక్ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 12వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. మహిళలు తయారు చేసినటువంటి రకరకాల ఉత్పత్తులు అయితే ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. దాదాపు 50 స్టాల్స్ని ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఉత్పత్తులు, చేతితో తయారు చేసినటువంటి హస్తకళ ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులను అయితే ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మనతో పాటు కొంతమంది స్టాల్స్ నిర్వాహకులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ఆర్టిజం పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? పాలకొల్లు నర్సాపురం అండి. మాది లేస్ వ్యాపారం. మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మేము సొంతంగా చేయిస్తామండి. ఏదైనా సరే చేతితో కుట్టించి, మా దగ్గర 10 మంది దాకా లేడీస్ ఉంటారు, వాళ్ళతో కుట్టిస్తాము. ఏమంటారు ఈ ఆర్ట్ వర్క్ ని? లేస్ అండి, లేస్ దారంతో తయారు చేస్తాం. దీన్ని కుట్టి మళ్ళీ దీనికి డ్రెస్సుల కింద, క్వశ్చన్ కవర్ల కింద ఎనీ టైం ఏదైనా సరే తయారు చేస్తాం. చేత్తోనే కుడతారు, మిషన్ అంటే ఎలా చేయరు, అసలు చేత్తోనేనండి. ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఇంత మునుపు పాల్గొని ఉన్నారా? ఇక్కడ అయితే కొంచెం పబ్లిక్ వస్తున్నారు, కొంచెం స్లోగా ఉంది, పర్లా. వేరే చోట అయితే చాలా బాగుంటుంది. చాలా చోట్ల చేస్తాం, ఢిల్లీ, బొంబాయి, నాసిక్ అన్నీ చేస్తామండి. మేము ఇది ఫస్ట్ టైం పెట్టాం, పర్లేదండి మనది. మీరు చెప్పండి, మీ ఆర్ట్ వర్క్ ఏంటి? సో ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మా వర్క్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. మేము నాగారం నుంచి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైము ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టడం జరిగింది. రెస్పాన్స్ అయితే బాగుంది. మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు, శారీ మీద ఎలా చేయాలని వాళ్ళు మాకు అవగాహన ఇస్తున్నారు. మా ప్రోడక్ట్ చూసి కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్లో అంటే పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎవరెవరి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు? ఇది వచ్చేసి ఏపీపీసీ నుంచి ప్రొడ్యూస్ చేశారండి. మాకు డిసిహెచ్లో ఢిల్లీలో ఉంది మెయిన్ ఆఫీసు. ఏపీపీసీ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు, వారికి థ్యాంక్ యూ. చూడొచ్చు, అంటే డిసిహెచ్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో అయితే ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా కూడా రకరకాల వస్తువులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. డ్రై ఫ్లవర్ కావచ్చు, దీంతోపాటు ఇంత మునుపు చూసినటువంటి క్రోషియా వర్క్ అంటే లేస్ వర్క్ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ, చేరియల్ పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్, ఇలా హ్యాండీ క్రాఫ్ట్స్కి సంబంధించి రకరకాల వస్తువులు, ఉత్పత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, మీరు ఇక్కడ స్టాల్ పెట్టారు కదా, మీది ఏం స్టాల్? సో ఇక్కడ ఏమండి? ఓకే, అదే టై అంటే క్లాత్ని కడతారు డిఫరెంట్ షేపుల్లో, దాన్ని కలర్లో డిప్ చేస్తారు డిఫరెంట్ టైప్స్లో. అది డిఫరెంట్ షేప్స్ వస్తాయి, అన్నీ ఒకేలాగా రావు, డిఫరెంట్గా వస్తాయి. అంటే ఓన్గా చేస్తాం కానీ ఇదే మిషన్స్ ఏమి కాదు, మిషన్ మేడ్ కాదు. ఈ ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ ఫస్ట్ టైమేనండి. ఫస్ట్ టైం. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అంటే కొత్తగా నాకు ఇదే కొత్త, పర్వాలేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూడొచ్చు, అయితే ఈ ఎగ్జిబిషన్లో పెట్టినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున అయితే సందర్శకులు కూడా వస్తున్నట్టుగా మనకి చెప్తూ ఉన్నారు. అంటే చేతితో తయారు చేసినటువంటి ఉత్పత్తుల్లో నాణ్యత ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. కాబట్టి సరసమైన ధరలోనే ఈ ఎగ్జిబిషన్లో ఈ ఉత్పత్తులన్నీ లభించడంతో కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తున్నట్లు కూడా సందర్శకులు చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో రకరకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ మనకు దర్శనం ఉన్నాయి. అంటే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ప్రఖ్యాతి పొందినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. వీటిని కొనుగోలు చేయడానికి అయితే సందర్శకులు కూడా వస్తున్నట్టుగా మనకి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ థీమాటిక్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో ఉన్నటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికైతే ఇక్కడికి సందర్శకులు కూడా భారీగానే వస్తున్నారు. రెస్పాన్స్ కూడా బాగుందని స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.